దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శ్రమ, మరణ, పునరుద్ధానముల ప్రవచనములు నెరవేర్పులండి. గత కొన్ని దినముల నుంచి దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని ప్రవచనం నెరవేర్పులు నేర్చుకోవడానికి ఇచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున క్రీస్తు పునరుద్ధానమును గూర్చి మృతులలో నుండి సజీవుడగుట. కీర్తన గ్రంథము ప్రవచనమండి. కీర్తన గ్రంథం 16 అధ్యాయము 8, 11 వచనములలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ ప్రవచన నెరవేర్పండి. లూకాసు వార్త 24 అధ్యాయము 5, 8 వచనములలో వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనెను. ప్రకాశమాన వస్త్రములు ధరించిన 2 మనుషులు స్త్రీలతో చెప్పారండి. ఈ ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 28 అధ్యాయము 5, 7 వచనములండి. ఏ ప్రవచనం అనగా క్రీస్తు పునరుద్ధానం గురించి మృతులలో నుండి సజీవుడగుట అన్నది. నెరవేర్పుగా దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడు అని చెప్పానండి. నెరవేర్పుగా రెండవ నెరవేర్పు మార్కు సువార్త 16 అధ్యాయం 6 వచనం ప్రకారము, యోహాను సువార్త 20 అధ్యాయం నందు కూడా ఈ నెరవేర్పు ఉన్నదండి. అదే విధముగా నాలుగవదిగా నాలుగో నెరవేర్పుగా అపోస్తల కార్యములు 1 అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అనగా రుజువులను చూపించి వారికి తనను తాను సజీవులుగా కనపరుచుకున్నారండి. 5వ ప్రవచనముగా అపోస్తల కార్యం 2 అధ్యాయం 31, 32 వచనములలో క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన అనగా క్రీస్తు పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము అనగా అపోస్తలులందరూ కూడా సాక్షులండి. 6వది నెరవేర్పుగా అపోస్తల కార్యములు 13 అధ్యాయం 34, 37 వచనములలో కూడా ఈ నెరవేర్పు మనము చూడగలమండి. తిమోతికి రాసిన పత్రిక 2 అధ్యాయం 8వ వచనం ప్రకారం నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. తిమోతికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేశాడండి. తర్వాత ప్రవచనం అండి, మరణంపై విజయమును గూర్చి. ప్రవచనం ఏమనగా కీర్తన గ్రంథం 49 అధ్యాయం 15వ వచనంలో దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును మోచించును. రెండవ ప్రవచనముగా కీర్తన గ్రంథం 86 అధ్యాయము 13వ వచనం ప్రకారము, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళ పగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరణంపై విజయము గూర్చి నెరవేర్పండి. అపోస్తల కార్యం 2 అధ్యాయం 23, 24 వచనములలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన క్రీస్తును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. మరణం ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. పెంతెకొస్తు పండుగ సమయమున పేతురు ప్రసంగం అండి ఇది. రెండవ ప్రవచన నెరవేర్పుగా అపోస్తల కార్యములు 13 అధ్యాయం 30, 33 వచనములలో, అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులుగా ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మూడవ
ప్రవచన నెరవేర్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 3-4 నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అపోస్తలుడైన పౌలు బోధించిన విషయం అండి. 4వ ప్రవచన నెరవేర్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 20 ప్రకారం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 15 ప్రకారం దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నామని పౌలు సాక్ష్యం చెప్తున్నారండి. విజయమందు మరణము మృంగివేయబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 54 ప్రకారం. తర్వాత ప్రవచనం అండి, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అనుట. ప్రవచనముగా కీర్తన గ్రంథం 16 అధ్యాయం 9-10 అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. అది దావీదు ప్రవచనం అండి. నెరవేర్పుగా ఆయన శరీరం కుళ్ళిపోలేదు అనుట నెరవేర్పుగా అపోస్తల కార్యములు 13 అధ్యాయం 34-37 మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన అనగా క్రీస్తును మృతులలో నుండి లేపుటను బట్టి దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి అని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎదుట తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టనీయలేదు. నా 2వ ప్రవచన నెరవేర్పుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24-26-27 మరణం ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 26 ప్రకారం కావున నా హృదయం ఉల్లసించును, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. నాకు జీవ మార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అని దావీదు పలికిన మాటను పేతురు ఉదహరించారండి. తర్వాత ప్రవచనం అంటే క్రీస్తు మరణంను మృంగివేయుననుట. ప్రవచనముగా యెషయా గ్రంథం 25 అధ్యాయం 8 ప్రకారం మరెన్నడూ ఉండకుండా మరణంను ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 54-57 ఈ ప్రవచన నెరవేర్పు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మరణమును జయించి నశించిపోవు మానవ దేహాన్ని మహిమ శరీరముగా మార్చి ఉన్నారు. అట్టి మహిమ శరీరము క్షయము కానట్టిది, శాశ్వతమైనది. తర్వాత ప్రవచనం అంటే క్రీస్తు ఆరోహణ మగుటను గురించి. ప్రవచనముగా కీర్తన గ్రంథం 68 అధ్యాయం 18 ప్రకారం నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. నెరవేర్పుగానండి లూకా సువార్త 24 అధ్యాయం 50-51 ఆయన బేతనీయ వరకు వారిని అనగా శిష్యులను తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. మార్కు సువార్త 16 అధ్యాయం 19 ప్రకారం ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడైను. అపోస్తల కార్యములు 1 అధ్యాయం 9 ప్రకారం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. 4వ ప్రవచనం నెరవేర్పండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8-10 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి
మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడినది. ఆరోహణం ఆయననగా భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. ఇట్లా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.